పల్లీలు కొబ్బరి కూర చెక్కీలు చేస్తున్నాను. 1/2 కేజీ పల్లీలు తీసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని తొక్క తీసి పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పల్లీలు ఇలా ఫ్రై అయ్యాయి. ఇలా ఫ్రై అయ్యాక తీసుకోవాలి. పల్లీలు ఇప్పుడు పొట్టు తీసి ఇలా పెట్టాను. వీటిని అప్పడాల కర్రతో కొంచెం ఇలా నలుపుకోవాలి. ఎక్కువ నలుపుకుంటా కచ్చపచ్చగా నలుపుకొని తీసుకోవాలి వీటిని. చూడండి, ఇప్పుడు ఇలా చేసి పెట్టాను. పల్లీల్ని ఎక్కువ మెత్తగా చేయకుండా ఇలాగా అప్పడాల కర్రతో ఇలా నలుపుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు 200 గ్రాములు బెల్లము, 1 కప్పు ఎండు కొబ్బరికాయ తురుము, 1 కప్పుడు పాకం పెట్టుకుందాము. అండి, ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసి కలుపుతూ ఉండాలి. ఇందులో వాటర్ వేయకూడదండి. వాటర్ వేయకుండా పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఇలా ఉండాలి. అయ్యాక ఇప్పుడు పాకం చూద్దాము, చిందలేదన్నది. ఇలా వాటర్ వేయగానే అది అండి ఇలా రావాలండి. పాకము ఇలా రావాలి. ఇలా మనం తెంపుతుంటే ఇలాగ సౌండ్ వచ్చేటట్టు వచ్చేటప్పుడు మనము ఇమ్ములో పెట్టేసుకొని పల్లీలు వేసుకున్నాను. ఇప్పుడు కొబ్బరి కూర వేసి రెండింటిని బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. కలిపేసాక ఒక ప్లేట్కి ఆయిల్ రాసి లేకపోతే నెయ్యిన రాసి దాంట్లో వేసుకోవాలి. చూడండి, దగ్గర ఇలా పడుతుంది. ఇలా వేడిది ఇలా ప్లేట్లో ఉంపేసుకొని ఇలా మనం చేసి పెట్టుకోవాలి. అరగంట అయ్యాక చల్లగా అయ్యాక వీటిని కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి కూర కొంచెం పైలీళ్ళు వేసి వీటిని దగ్గరగా ఇంకా అదుపుకుంటే బాగుంటుంది. ఇలా పల్లీల కొబ్బరి చెక్కి ఇలా చేసుకొని పిల్లలకి ఈ చలికాలంలో ఇలా చేసి పెడితే బాగుంటుందండి. ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి, ఇలా రెడీ అయింది. ఇప్పుడు మనము వేడి మీదని చాక్తో మనకి ఇష్టం వచ్చిన డిజైన్తో మనం కట్ చేసి తీసుకోవచ్చు. ఇలా వేడిగా ఇలాగా డాట్లు పెట్టేయండి. తర్వాత మనం ఈజీగా తీసుకోవచ్చు. ఇలా కట్ చేస్తే సరిపోతుంది. 4 పక్కల చూడండి, ఇలా చల్లగయ్యాక ఇలా తీసుకున్నాను. పల్లీల కొబ్బరి చెక్కి 2 వైపులా అంత బాగా వచ్చాయి. ఇలా తుంచి పెట్టుకొని చూడండి ఎంత స్మూత్గా ఒక్క చేతి ఇలా తుంచిస్తే బాగా వచ్చాయి. ఇదే కొలతలతో చేసుకుంటే బాగా చెక్కీలు వస్తాయి.